హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి జొన్న జావా. దాన్నైతే నేను ముందుగానే జొన్నల్ని డ్రై రోస్ట్ చేసేసుకొని లైట్గా దాన్ని పౌడర్ చేసేసుకున్నాను. పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని నాకు కావాల్సినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా లైట్గా తినాలనిపించినప్పుడు, లేదంటే డిన్నర్ లైట్గా చేయాలి అనిపించినప్పుడు ఇదే చేసుకుంటాను. దానికోసం అయితే ఈ పౌడర్‌ని 3 టేబుల్ స్పూన్, నేనైతే 2 క్వాంటిటీస్ చేస్తున్నాను, ఇద్దరికి సరిపోయేంత చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ జొన్న పిండి అయితే గిన్నెలో వేసుకొని, దానికి సరిపడినంత వాటర్ అయితే వేసుకొని, ఉండలు లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. అయితే ఇంకో గిన్నెలోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసేసుకొని, మనం సాల్ట్ అయితే రుచికి తగినంత వేసుకోవాలి. రుచికి తగినంత వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర అయితే మనం తాగేటప్పుడు చాలా బాగుంటుంది. మన డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. కొంచెం వాటర్ అనేది వేడైన తర్వాత క్యారెట్ అనేది, ఒక్క క్యారెట్ అయితే తురుముకున్నాను, చిన్న సైజు. మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్. నాకైతే చాలా నచ్చుతుంది. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్స్ మనం తాగేటప్పుడు ఒట్టిదానికన్నా ఇవి వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. ఇలా బాగా మసలాలన్నమాట వాటర్ అనేది. ఇట్లా మసిలిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని పోసుకుంటూ తిప్పాలి, లేదంటే ఉండలు కట్టిపోతుంది. ఖచ్చితంగా తిప్పి పోసుకోండి. తర్వాత ఇట్లా కొద్దిసేపు ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే అవనియండి. చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఇంకా పలచగా ఉందేమో అనుకుంటున్నారేమో, కాదు, చల్లారిన తర్వాత మనకు చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా చిక్కబడుతుంది కొంచెం. ఇంతేనండి, చాలా ఈజీ రెసిపీ. మనకి పొట్ట ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.